నాపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేసి భయభ్రాంతులకు గురి చేయాలన్న పథకానికి నాటి సీఎం కార్యాలయంలోనే బీజం పడింది. అప్పటి విజయవాడ సిపి కాంతిరాణ, డీసీపీ విశాల్ గుండీలను నిఘా విభాగ అధిపతి సీతారామంజనేయులు సీఎంఓకు జనవరి 31న పిలిపించారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పోలీసు ఉన్నతాధికారులతో కుమ్మక్కయ్యారు. అందుకే నాపై ఇబ్రహీంపట్నం స్టేషన్లో తప్పుడు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకముందే విమాన టికెట్లు బుక్ చేసుకుని విశాల్ గుండి బృందం ముంబైకి వెళ్లింది అని బాలీవుడ్ నటి కాదంబరి జత్వాని న్యాయాధికారి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. శనివారం విజయవాడలోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఆమె వాంగ్మూలానికి న్యాయాధికారి నమోదు చేసుకున్నారు. ఇక ఆమెతో పాటు సాక్షి అయిన గొరిపర్తి శ్రీనివాసరావు వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసుకున్నారు. పారిశ్రామికవేత్తపై నేను పెట్టిన అత్యాచారం కేసును వెనక్కి తీసుకోవాలనే ఒత్తిడితోనే ఇబ్రహీంపట్నం స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయగానే ఆగమేఘాలపై ముంబై వచ్చి నాతో పాటు తల్లిదండ్రుల్ని అరెస్ట్ చేయడం కుట్రలో భాగమే. పోలీసు కస్టడీలో నన్ను ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మగ పోలీసు అధికారులే విచారించారు. ఏసీపీ హనుమంతరావు, ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ నన్ను విచారించారు. ముంబై కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరించారు. వైకాపా నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫోర్జరీ ఒప్పంద పత్రాన్ని సృష్టించి కట్టుకథ అల్లారు. నన్ను పెళ్లి చేసుకోవాలని విద్యాసాగర్ తెచ్చిన ప్రతిపాదన 2015లోనే తిరస్కరించా. దాన్ని మనసులో పెట్టుకుని కుట్రకు పాల్పడ్డారు. ముంబైలో నన్ను, నా తల్లిదండ్రుల్ని అరెస్ట్ చేసిన సమయంలో అప్పటి కేసు విచారణ అధికారి సత్యనారాయణ, ఇన్స్పెక్టర్ శ్రీధర్, శ్రీను, ఏడీసీపీ రమణమూర్తి, ఎస్ఐ షరీఫ్, దుర్గా పలువురు నా పట్ల దురుసుగా ప్రవర్తించారు. నా ఫోన్ను జనవరి 31 నుంచే ట్రాకింగ్లో పెట్టి నా కదలికల్ని తెలుసుకున్నారు. నా తాత్కాలిక డ్రైవర్ను బంధువుగా చూపించి అతనికి అరెస్టు సమాచారం చేరవేసినట్టు రిమాండ్ రిపోర్టులో చూపించారు. పోలీసులు బోగస్ పత్రం, తప్పుడు సాక్షులు పెట్టి నమోదు చేసిన కేసు వల్ల నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగింది అని న్యాయాధికారికి ఇచ్చిన వాంగ్మూలంలో కాదంబరి జత్వాని పేర్కొన్నారు.